సో కన్నడలో కూడా మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా? లేదు. అబ్బా ప్లీజ్, దీన్ని పెద్ద పెద్ద హైలైట్స్ నాయండి. ప్రేరణ బిగ్ బాస్ కన్నడలో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే. ఎందుకంటే శ్రీముఖి గారు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా నాకు చెప్పారు, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు కాబట్టి నీకు ఇదంతా అలవాటే కదా అన్నారు. ఇప్పుడు తెలుగులో ఒక ఫన్ కోసం తెలుగు సెలబ్రిటీస్ అందరూ బిగ్ బాస్ లోకి 1 డే కోసం వెళ్ళారు ఒకసారి. కన్నడలో కూడా అదే చేశారు, కానీ 1 డే బదులు మేము 6 days కోసం వెళ్ళాము. ఓకే. సో ఏంటి, మా ఛానల్లో పనిచేసే హీరో హీరోయిన్ ఒక 10 మంది హీరో హీరోయిన్స్ అంతా ఈ బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఈ హౌస్ లో ఉంటే ఎలా ఉంటది అని జస్ట్ రెసార్ట్కి వెళ్ళినట్టు ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము ఆ హౌస్ లోకి. సో అది వన్ వీక్ కూడా కాదు, జస్ట్ 6 days మా జర్నీ అక్కడ. సో ఈ నామినేషన్లు, ఓటింగ్లు, బీపీ ప్రెషర్లు ఇదంతా ఏముండదు, రిలాక్స్. రేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ. రేషన్ పంపిస్తారు, మేము కుక్ చేసుకోవాలి, హ్యాపీగా తినాలి, హ్యాపీగా ఉండాలి, ఫోన్ అంతా ఉండదు, అదొక్కటి. బట్ ఈ ఓటింగ్లు, ఈ నామినేషన్ సీరియస్నెస్ ఏమి ఉండదు. గేమ్లు ఇస్తారు, ఆడుకోండి అంటారు, ఆడతాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం, అంతే చేసింది ఆ బిగ్ బాస్ లో నేను. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. అండ్ దీనిలో ఉన్న సీరియస్నెస్ దానిలో లేదు, ఎందుకంటే ఊరికే ఫీల్ కోసం వెళ్ళింది అది. ఇది సర్వైవ్ అవ్వడానికి రియల్గా షోక్ వచ్చింది. సో ఐ థింక్ మేబీ నేను లోపల ఉన్నప్పుడు కన్నడ ఆ 6 daysలో ఏం జరిగిందో ఆ క్లిప్స్ వచ్చాయి అనుకుంటా. ఆ క్లిప్స్ వచ్చిన వల్ల ఓకే ఆమె కన్నడలో కూడా బిగ్ బాస్ చేసింది అని వచ్చింది, కానీ నేను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, జస్ట్ ఎలా ఉంటుంది అని చూడడానికి మాత్రమే ఆ 6 days స్పెండ్ చేశారు అంతే. సో ఇక్కడ ఎలా రిఫ్లెక్ట్ అయింది అంటే ఆల్రెడీ చేసి వచ్చింది, ఆల్రెడీ ఐడియా ఉంది, సో అందుకే ఇంత అస్సలు ఐడియా లేదు, షాక్ మీద షాకే, దెబ్బ మీద దెబ్బ. అండ్ ఈవెన్ ఇఫ్ నేను ఇప్పుడు శోభా గారు ఇక్కడ బిగ్ బాస్ చేశారు, శోభా శెట్టి. అవును. అండ్ ఈ సీజన్లో కన్నడకి వెళ్ళారు. అవును. సో ఒకరు బిగ్ బాస్ అనేది ఇలా బ్లూ ప్రింట్ లేదు, ఇది చేస్తే ఒక ఫార్మ్యులా, మీరు ఒక్కసారి చేస్తే ఇంకోసారి ఈజీగా చేసేయచ్చు అంటే ప్రతి లాంగ్వేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం కదా విన్ అవ్వడానికి. బిగ్ బాస్ అనేది అన్ప్రెడిక్టబుల్. సో నేను ఇక్కడ కన్నడలో చేసున్నా ఇక్కడ నాకు అది ఈజీ అవుతుంది అని ఏ గ్యారంటీ లేదు, ఎందుకంటే ప్రతి బిగ్ బాస్లో వచ్చే కంటెస్టెంట్స్ వేరే, వచ్చే టాస్కులు వేరే, వచ్చే గొడవలు వేరే, వచ్చే ఫ్రెండ్షిప్లు, ఎనిమీస్, అదంతా వేరే వేరే ఉంటుంది. మీ ఎక్స్పీరియన్సే మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఈ 10 మందితో నేను ఎలా ఉన్నాను అనేది వేరేలా ఉంటది, వేరే 10 మందితో ఎలా ఉంటది వేరేలా ఉంటది. వీళ్ళందరూ మస్తు ఫన్ బ్యాచ్ ఉండొచ్చు, వీళ్ళలో మిక్స్ ఉండొచ్చు, ఫన్, కొంచెం కోపంగా ఉన్న వాళ్ళు. సిచ్యువేషన్ మొత్తం మారుతూ ఉంటుంది, ఎలాంటి వాళ్ళతో మీరు జర్నీ చేస్తున్నారు అనేసి. సో బిగ్ బాస్ నేను నిజంగా ఫుల్ జర్నీకి అక్కడ వెళ్ళున్నా ఇది ఈజీ అవుతుందని గ్యారంటీయే లేదు. ఈజీ అవ్వచ్చు, ఇంకా కష్టం అవ్వచ్చు, బట్ నేను వెళ్ళలేదు.